మండలం వెంకటనగరంలో 50 మంది పేదలకు క్రిస్మస్ కానుకగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరావు ఆర్థిక సహాయం. ప్రత్తిపాడు మండలం వెంకటనగరం గ్రామంలో క్రిస్మస్ కానుకగా 50 మంది నిరుపేదలకు నరసాపురం వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణంరాజు ఆర్థిక సహాయంతో శనివారం సాయంత్రం చీరలు పంపిణీ చేశారు. ఈ మేరకు గ్రామంలో పర్యటిస్తున్న ముదునూరి మురళీకృష్ణంరాజుకు స్థానిక మహిళలు, వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. క్రిస్మస్ కానుకగా సుమారు 50 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏదో ఒక పథకం కింద మహిళల ఖాతాలో డబ్బులు పడేవని, వాటితో వారు పండగ చేసుకునేవారని అన్నారు. కానీ నేటి ప్రభుత్వంలో మహిళలకు ఎటువంటి ఆసరా లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు ఏనుగు మార్నిబాబు, వైఎస్సార్సీపీ నాయకులు వెలుగుల రాజుబాబు, ముప్పిడి నూకరాజు, బైపా దొంగబ్బాయి, ముప్పిడి సత్యనారాయణ, మరిపిరెడ్డి శ్రీను, కోల తాతబాబు, బొల్లు నాగేశ్వర్రావు, జువ్వల దొరబాబు, యాళ్ల యేసు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మోహన్ గారు చెప్పారు ఇలా సరదాగా ఏదో కార్యక్రమం ఉంది, పరామర్శించండి. మహిళలందరూ ఒకసారి కలిసినట్టు ఉంటది. పండగ వస్తుంది కదా, ఒకసారి క్రిస్మస్ ఉంది కదా అని సరదాగా మీ అందరినీ కలుద్దామని ఉద్దేశంతో ఆ రోజు గత గవర్నమెంట్ లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారు. అనేక రకమైన పథకాలు వచ్చి ఆసరాను, చెయ్యూతను, ఇంకోటను ఇవాళ ఏదైనటువంటి పథకాలు లేవు. అందరూ ఎదురు చూడటం తప్ప ఏదైనా పథకాలు లేవు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే అనేక రకాల పథకాలు ప్రతి సంవత్సరం కూడా ఏదైతే హామీలు ఇచ్చారో పెద్దవారికి ఆసరా కానివ్వండి, చెయ్యూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, బీసీ నేస్తం కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలకి కూడా సంతోషంగా ఉండేది. సంవత్సరం ఉత్తరోకి ప్రతి కుటుంబంలోని 10,000, 20,000, 50,000 ఈ రోజు ఆ బ్యాంకులోకి వెళ్ళడం మర్చిపోయారు. ఆ బ్యాంక్ లో పడతాయన్నది మర్చిపోయారు. ఏదో మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, మన పిల్లలన్నీ నెరవాలన్న ఉద్దేశంతో మీ అందరినీ కలుద్దాం అనే ఉద్దేశంతో